టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వేర్కోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హలో, డాక్టర్ దిలీప్ గుడే హియర్, ఫిజిషియన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్. మంకీ పాక్స్ గురించి మనం చాలా వింటున్నాం ఈ మధ్య. ఇన్ఫ్యాక్ట్ 2022 జూన్ నుంచే మంకీ పాక్స్ ఒక అంటే బాగా విజృంభించింది అనేసి ఒక రకమైన అలర్ట్ కూడా, ఎపిడమిక్ అలర్ట్ WHO ఇష్యూ చేసింది. అయితే ఆ అలర్ట్ 23 ఆగస్ట్ వరకు కూడా ఉంది. దాని తర్వాత అలర్ట్ తీసేసింది. కానీ ఈ మధ్య మళ్ళీ WHO అదొక గ్లోబల్ పాండమిక్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక రకమైన వార్నింగ్ అది ఇచ్చింది. అయితే ఆఫ్రికన్ కంట్రీస్లో ప్రస్తుతానికి కన్ఫైన్ అయి ఉంది. కొన్ని కేసెస్ అవుట్ ఆఫ్ ఆఫ్రికా, అంటే యూరోప్లో కూడా కొన్ని కేసెస్ ప్రబలుతున్నాయి గత 1 మంత్లో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని డౌట్స్ ఉన్నాయి వెదర్ ఇండియా రీచ్ అయిందా లేదా అని. బట్ ఇన్ఫ్యాక్ట్ మనం కనుక గత 2.5 ఏళ్ల నుంచి చూస్తే ఖచ్చితంగా మంకీ పాక్స్ ఒక 20 to 30 కేసెస్ కేరళలో కానీ, కొన్ని కేసుల్లో కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ నమోదైన దాఖలాలు అయితే ఉన్నాయి. సో అసలు ఏంటిది, వాట్ ఈజ్ మంకీ పాక్స్ అండ్ ఎలా ప్రబలుతుంది, ఎలా సోకుతుంది? మనం కోవిడ్ లాంటి మహమ్మారి ఇది, భయపడాలా? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మంకీ పాక్స్ అనేది ఒక స్మాల్ పాక్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ సంబంధించిన ఫ్యామిలీ. ఆర్థోపాక్స్ విరిడే నుంచి వచ్చిన, అంటే ఆ ఫ్యామిలీకి సంబంధించిన వైరస్ ఇది. సో ఇది జూనోటిక్ ట్రాన్స్మిషన్, అంటే స్వతహాగా మనుషుల్లో ఉండేది కాదు, కానీ యానిమల్స్ ద్వారా మనుషులకు వచ్చే వ్యాధుల్ని మనం జూనోటిక్ డిసీజెస్ అంటాం. సో అంటే ప్రొడామినెంట్లీ మంకీసే, కానీ మంకీస్ కాకుండా కూడా స్క్విరల్స్ అవ్వచ్చు, కొన్ని చిన్న చిన్న జంతువులు కానీ, ర్యాట్స్, రోడెంట్స్, వీటి నుంచి కూడా మంకీ పాక్స్ హ్యూమన్స్కి సోకే ఛాన్స్ ఉంది. అంటే మీట్ హ్యాండ్లర్స్, అంటే ఇప్పుడు మటన్ కానీ, ఇవన్నీ చికెన్ అవ్వచ్చు, ఇవి హ్యాండిల్ చేసే వాళ్ళ స్కిన్ సరిగ్గా ఇంటిగ్రిటీ లేనప్పుడు, ఆల్సర్స్ లాంటివి ఫామ్ అయినప్పుడు, అబ్రేషన్స్ ఉండి ఈ స్కిన్ అంటే ఈ మీట్ హ్యాండిల్ చేసే టైంలో కనుక ఇన్ఫెక్టెడ్ మీట్ నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ మంకీ పాక్స్ అనేది. అండ్ ఒక్కసారి హ్యూమన్స్కి వచ్చిన తర్వాత హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ ఈజ్ మోర్ స్కిన్ బేస్డ్. అంటే అది సెక్షువల్ ట్రాన్స్మిషన్ అవ్వచ్చు, లేదంటే అంటే కంటామినేటెడ్ స్కిన్ ఏదో ఒక విధంగా ఇంకొక హెల్దీ వాళ్ళ స్కిన్కి కనుక స్కిన్ టు స్కిన్ ట్రాన్స్మిషన్ అయితే ఖచ్చితంగా సోకే ఛాన్స్ ఉంది. అయితే రెస్పిరేటరీ, అంటే దగ్గినప్పుడు ఇంకొకరికి వస్తుందా అంటే ఆ ఛాన్స్ లిటరల్లీ చాలా చాలా తక్కువ, లెస్ దాన్ 1% అని అనొచ్చు. అన్లెస్ మంకీ పాక్స్ ద్వారా న్యూమోనియా ఉన్న వాళ్ళు దగ్గితే అప్పుడు దెర్ ఇస్ సమ్ స్కోప్ ఆర్ ఛాన్స్. కానీ యూజువల్గా మంకీ పాక్స్ అనేది స్కిన్కి సంబంధించిన బ్లిస్టర్స్, వెసికల్స్ ఫామ్ అయ్యి, అవి క్రస్ట్ ఫామ్ అయ్యి, దెన్ అవి డ్రై, అంటే యూజువల్గా మామూలుగా 3 to 19 to 20 డేస్ పడుతుంది. అంటే వీటి ఇంక్యుబేషన్ పీరియడ్. ఒకసారి సోకిన తర్వాత ఈ పేషెంట్లో లక్షణాలు డెవలప్ అవ్వడానికి పట్టే టైం యూజువల్గా 3 నుంచి 19 to 20 డేస్ అంటారు. వచ్చిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ స్కిన్ అనేది ప్రిడామినెంట్ ఆర్గాన్ ఫర్ మేనిఫెస్టేషన్ ఆఫ్ మంకీ పాక్స్ సిమ్టమ్స్. వెసికల్స్ ఫామ్ అవుతాయి, అవి బ్లిస్టర్ అవుతాయి, అవి ఊజ్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫెక్టెడ్ ఊజింగ్ వెసికల్స్ నుంచి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. అయితే ఇవి వైరస్ ఇక్కడ నుంచి యూజువల్గా లింఫ్ నోడ్స్కి వెళ్తుంది. అంటే మనం మామూలుగా హెల్దీ పేషెంట్స్లో కూడా నార్మల్ లింఫ్ నోడ్స్ 1 సెంటీమీటర్ ఆర్ లెస్ సైజులో ఉంటాయి. ఇవి సోకినప్పుడు ఆ ఏరియాలో ఉన్న లింఫ్ నోడ్స్ యూజువల్గా సైజు పెరుగుతాయి, వాస్తాయి. సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావచ్చు, బ్యాక్టీరియా వెళ్ళి అక్కడ కూర్చొని ఇన్ఫెక్షన్ ప్రబలవచ్చు. దెన్ ఫిస్టులాస్ అవి ఫామ్ అవ్వచ్చు, దెన్ న్యూమోనియా రావచ్చు, అంటే లంగ్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్, మెనింగో ఎన్సెఫలైటిస్ కూడా, అంటే బ్రెయిన్ చుట్టుపక్కల ఉన్న లేయర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇట్లా యూజువల్గా స్కిన్ మేనిఫెస్టేషన్ అయినా వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మంకీ పాక్స్తో. మరి దీనికి ఎలా విరుగుడు ఏంటి? వ్యాక్సిన్స్ అందుబాటులోకి ఉన్నాయి, అఫ్కోర్స్ విస్తృతంగా లేవు వరల్డ్ వైడ్. ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి వ్యాక్సిన్ ప్రొడక్షన్లో, అండ్ ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ ఈ వ్యాక్సిన్స్ అవైలబుల్. అయితే డయాగ్నోస్టిక్స్, మంకీ పాక్స్ వచ్చిందని ఎలా మనం ప్రూవ్ చేయగలం? ఇన్ఫ్యాక్ట్ వైజాగ్లో ఒక కంపెనీ యాక్చువల్లీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ విత్ ఎ కిట్ దట్ కెన్ డయాగ్నోస్, అంటే త్వరగా ఈ వెసికల్స్ వచ్చే ఫ్లూయిడ్ని బట్టి మంకీ పాక్స్ ఉందా లేదా మనం నిర్ధారించే ఒక ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ కిట్ అనేది ఫామ్ చేశారు. అది ఇండియా వైడ్ అది వాడటానికి, దాన్ని ఎస్కలేట్ చేయడానికి గవర్నమెంట్ కూడా దాని ప్రయత్నాల్లో ఉంది. అయితే ట్రీట్మెంట్ ఏంటి అంటే నిర్దిష్టమైన పర్టికులర్ డ్రగ్ అంటూ లేదు. సో ఆఫ్కోర్స్ టెకోవిరిమాట్ అని కొన్ని మందులు ఉన్నాయి, కానీ అవి ఖచ్చితంగా విరుగుడు సాధిస్తాయని మనం చెప్పలేము. బట్ ఒక 70-80% హెల్ప్ చేస్తాయి.
బట్ ప్రిడామినెంట్లీ ట్రీట్మెంట్ ఈజ్ సిమ్టమాటిక్, అంటే హైడ్రేషన్ చేయటం, దెన్ ఈ ఆ ఏరియాలో ఉన్న లిక్విడ్ అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చూడటం, కంటైన్ చేయటం, దెన్ ఒకవేళ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. దెన్ సో ప్రిడామినెంట్లీ సిమ్టమాటికే. ఇన్ పేషెంట్ అడ్మిషన్ ఇన్ కేస్ న్యూమోనియా రావటం కానీ వేరియస్ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ చేసి మరి ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఒకవేళ అంత సీరియస్గా లేనప్పుడు మనం ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్, కన్ఫైన్డ్ అంటే ఇంట్లో ఉండే విధంగా మనం వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్తే దే కెన్ టేక్ ట్రీట్మెంట్ అట్ హోమ్. బట్ ఈ సీజన్లో ఇండియాలో ఆల్రెడీ ఎంటర్ అయిందా లేదా అనే దానికి మనం ఖచ్చితమైన ఆన్సర్ లేదు ప్రస్తుతానికి. బట్ అలర్ట్గా ఉండటం అనేది ఇంపార్టెంట్. మనం అంటే జాగ్రత్తగా ఉండాలి, భయపడక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం రైట్ నౌ. బట్ సూన్ ఐ థింక్ ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ ఇనఫ్ ప్రికాషన్స్ అండ్ విల్ హెల్ప్ అస్, ఎస్పెషలీ పోర్ట్స్ ద్వారా, దెన్ ఎయిర్పోర్ట్స్ ద్వారా ఎంటర్ అయ్యే ఫారెన్ నేషనల్స్, ఎస్పెషలీ ఆఫ్రికా నుంచి. మనకి తెలిసిందే ఇంటర్నేషనల్ హెల్త్ టూరిజం కింద హైదరాబాద్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హెల్త్ కేర్ టూరిజం. కాబట్టి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలామంది వస్తున్నారు అండ్ వీళ్ళందరూ స్క్రీన్ అయ్యి మనకి ఎంటర్ అవుతాయి, సిటీలోకి ఎంటర్ అవుతాయి అనేది బెటర్. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వాళ్ళకి వారంటీర్ అవ్వాలి, వాళ్ళకి డయాగ్నోస్టిక్ టెస్ట్లు అవి చేయాలి, నిర్ధారించాలి ఉందా లేదా అని. ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కన్ఫైన్ అన్న చేయాలి, లేదంటే వాపస్ వాళ్ళ కంట్రీకి అన్నా పంపించేయాలి. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ మంకీ పాక్స్. మనం పెద్దగా దీని గురించి ఆందోళన పడి భయపడక్కర్లేదు, బట్ అప్రమత్తంగా అయితే ఉండాలి. థ్యాంక్ యూ.